హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి లక్ష్మి. ఇదేదో పెద్ద డబ్బా ఏందో షాపింగ్ అనుకుంటున్నా. అమెజాన్లో మా వారు ఏంటిదండి ఇది ఏరియలా ఇంత ఇంత పెద్ద డబ్బా ఇచ్చారబ్బా, ఇంత బాక్స్ ఏరియల్ ప్యాకెట్ ఆర్డర్ చేసి అమెజాన్ ప్యాకింగ్ అదే కదా, ఏదో మనం భారీగా ఏదో కొన్నట్టు అట్లాడి 10 పడతాయి దాంట్లో. అదే కదా, 4 kg అంటే లిక్విడ్ కదా, ఏమైనా లీకేజ్ అయితేమో ఇంత పెద్దది ఇచ్చిండ్రు. అంటే లిక్విడ్ లీక్ అయినా దాని నిండా పడుతుందని మరి ఇంతది ఇచ్చిండ్రు. ఖాళీగా ఉందని ఇచ్చింది అంత పెద్దది. ప్యాకింగ్ బాగా చేస్తారు అమెజాన్ కదా. సింగ్ అంట, సింగ్ కాల్ అని రాసింది. సింగ్ కాల్ అని ఏమో రాసినట్టుంది. సింగ్ కాల్ కాదు మంది. ఇది ఎంత పడింది? 520. 520. 520 కదా, 620. 620. ఇది ఎంఆర్ ప్రైస్ ఎంత ఉంది? ఏమైనా ఎంఆర్పి ఎంత అడుగు ఉంటుంది? 850 ఉంది. 620. మనం అప్పుడు 5 కేజీలు ఎంత 6 kg 6 కేజీ జనవరి 25th తెచ్చినాం. జనవరి ఇప్పుడు అయిపోయింది. మరి ఫిబ్రవరి, అయిపోయి 3 రోజులు మే, జూన్, 6 నెలలు వచ్చింది. 6 కేజీలు 6 నెలలు వచ్చింది. ఇది 4 నెలలు వచ్చారు. 4 kg. మనం ఎక్కువ మంది కాబట్టి అది కాదు. ఇద్దరు ఉండే వాళ్ళకి ఇంకా సంవత్సరం వచ్చిందేమో 6 కేజీ. మనం 6 మంది ఉంటాం కాబట్టి తొందర అది మురికి ఏరియల్ అంటేనే బాగా పోతుంది. సర్ఫ్ ఎక్సెల్ కూడా బాగానే వస్తుంది, కానీ దానికంటే ఇది ఇంకా కొంచెం బాగా పోతుంది. మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఇది డబ్బాలో ఓకే. అయితే ఇంత పెద్దది మనం వాడుకునేటప్పుడు కొంచెం చిన్న డబ్బా తీసింది ఓపెన్ చేయొచ్చు. సీల్ తీసేలేదు. ఎందుకు తీస్తారు? సీల్ తీస్తే ఇంకా వాళ్ళు తీసుకున్నట్టు కాదు. ఓపెన్ లేదు కదా, ఓపెన్ లేదు, రావట్లేదు. లాక్ చేసి ఉంటారు. అయితే ఈవినింగ్ స్నాక్స్ కానీ స్వీట్ కార్న్ ఉడికించాను. ఈ వీడియోలో నిన్నటి ఈవినింగ్ బ్లాగు, అదేవిధంగా ఇవాల్టి బ్లాగ్ కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇంకా ఇవాళ అయితే ఎక్కువగా ఏం పనులు చేయలేదు కదా, సండే ఇంకా అని, అందుకని నిన్నటి బ్లాగ్ కూడా ఉంటే యాడ్ చేశాను. ఇంకా టెంపుల్కి వెళ్దామని ఈవినింగ్ అయితే కర్రీకి మటక్కాయలు అయితే తీసుకున్నాను. అయితే మటక్కాయలు ఒలిచి పెట్టాను కదా, ఏమన్నా పాడవుతాయేమో అనుకున్నాను, కానీ ఏమైతే పాడు కాలేదండి. అడుగున ఒక పేపర్, పైన ఒక పేపర్ వేశాను. అంటే న్యూస్ పేపర్ కాకుండా మనకి ఏమైనా టిష్యూ పేపర్ లాంటివి ఉంటుంది చూడండి, అది కానీ లేదంటే వైట్ది అయితే వేస్తే బెటర్. నేను ఇంకా వైట్ది నోట్స్ ఉంటుంది కదా, అదైతే కట్ చేసి అది వేసాను. బాగున్నాయి. వెజిటబుల్స్ అయితే ఏవి కూడా పాడు కాలేదు. నేను అన్నీ కడిగి ఆరబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ బాగానే ఉండే. ఇంకా మటక్కాయలు స్టవ్ పైన పెడుతున్నాను. ఇంకా ఉడికించి తాలింపు అయితే వేద్దామని. ఇంకా తాలింపు అయితే నేను వేయలేదు, మా అత్తగారికి చెప్పి వెళ్ళాను అనమాట టెంపుల్కి వెళ్దామని. మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు. యాక్చువల్గా పండగ అంటే ఇంట్లోనే పని సరిపోతుంది. జెంట్స్కి అయితే కుదురుతుంది, కానీ లేడీస్కి అసలు కుదరదు. ఉదయాన్నే పని అంతా ఉంటుంది కదా, అందుకని నేను ఎప్పుడన్నా వెళ్ళాలంటే మోస్ట్లీ ఇంకా ఈవినింగే వెళ్తాను. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే, ఎక్కువగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, సాయిబాబా టెంపుల్కి వెళ్తాను. నందాల వెళ్తే ఇంకా 2 టెంపుల్కి వెళ్తూ ఉంటాను ఎప్పుడన్నా. ఇంకా కర్రీ చేసి అలాగే గోధుమ పిండి కలిపి పెడితే, అంటే మనం టెంపుల్కి వెళ్ళినా మళ్ళీ ఇంకా ఏం వంట చేయలేదే అన్న ఆలోచన ఉండకూడదు అనమాట. అందుకని అన్నీ రెడీ చేసి పెట్టామనుకో ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అనమాట. అందుకని గోధుమ పిండి కలిపాను. ఇంకా అవి ఉడికించి పక్కన పెట్టాను. మా అత్తగారిని తాలింపు వేయమని చెప్పాను. ఒక్కొక్కసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా రద్దీగా ఉన్నారనుకో భక్తులు, అలాంటప్పుడు లేట్ అవుతుంది. అది కాక ఇంకా హారతి ఇచ్చే టైంలో వెళ్తాం మేము. ఎక్కువగా హారతి ఇచ్చే టైంలో వెళ్తే 1/2 అవర్ అలాగే హారతులు అన్నీ రకరకాలు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు లేట్ అవుతుంది. అందుకని మా అత్తగారిని ఇంకా చపాతీ చేసుకొని తినమని చెప్తాను అనమాట. మేము రావటం టైం అయితే చూసి ఇంకా చేసుకొని తినండి అని చెప్తాను. ఇంకా ఇదైతే సపరేట్ ఇవాల్టి ఉదయానికని అన్నట్టుగా ఇక్కడి నుంచి ఈ వ్లాగు
మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ అది ఇంకా అంతా కలిపేయాల్సి వచ్చిందనమాట. ఇంకా 2 వీడియోలు చేద్దామంటే ఇంకెందుకులే ఒకే వీడియోలో ఇద్దాంలే అన్నట్టుగా ఒకే వీడియోలోనే పెట్టేశాను. ఇంకా రెడీ అయ్యి వచ్చానమాట. ఇంకా ఈవినింగ్ కూడా కొంచెం మళ్ళీ పూజ చేసుకుంటాం కదా, ఆల్రెడీ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఈవినింగ్ మళ్ళీ మా అత్తగారు అయితే అగరబత్తీలు అవి వెలిగించారు. కానీ ఇంకా నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను కొంచెం మళ్ళీ పూజ అది చేసుకొని మళ్ళీ టెంపుల్కి అయితే బయలుదేరుతాం. ఇంకేం చెప్తున్నానంటే టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా ఒకే టెంపుల్కి వెళ్ళేది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం. నాకు బాగా ఇష్టం అనమాట ఆ టెంపుల్. అక్కడ వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అందుకని ఎక్కువగా ఆ టెంపుల్కి వెళ్తుంటాను అని చెప్తున్నాను అనమాట. ఇంకా అదే చెప్పింది. ఇంకా పూజ గదిలోకి వచ్చానమాట. దీపాలు వెలుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకెక్కువ పని ఏం లేదనమాట. పూజ గదిలో జస్ట్ దండం పెట్టుకొని ఇంకా వెళ్ళటమే. అన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి. కొంచెం మనం పండుగలప్పుడు ఎక్కువగా ఆయిల్ వేసి పెద్ద ప్రమిదలు వెలిగించామనుకో వెలుగుతూనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా శనివారాలు అలాంటప్పుడు కూడా వెలుగుతూనే ఉంటాయి మా ఇంట్లో. అయితే కొంచెం ఆయిల్ చూసుకుంటుండాలి. ఒత్తి కూడా కొంచెం చిన్నగా పెట్టామనుకో కొంచెం ఆయిల్ అయినా కానీ ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటాయి. పండగలప్పుడు ఇంట్లో అలా దీపారాన్ని వెలుగుతూ ఉండటం, అంటే దీపాలు వెలుగుతూ ఉండటం ఇంటికి మంచిది అంటారు. అందుకని అలా ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటాయి. ఈసారి తొలి ఏకాదశి మనకు శనివారం కలిసి వచ్చిందండి. నిన్నటి వీడియోలో ఆ మాట చెప్దామని మర్చిపోయాను. ఒక్కోసారి ఏమైందంటే ముందు ఏదో చెప్పాలనుకుంటామా, ఆ వీడియో వచ్చేసరికి ఏదో చెప్పేస్తాము. అట్లా ఒక్కోసారి గుర్తుండదనమాట. నిన్న వీడియోలోనే తెలియజేద్దాం అనుకున్నాను. శనివారము తొలి ఏకాదశి కలిసి రావటం చాలా అంటే చాలా అరుదుగా వస్తుంది. ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు కదా శనివారం అనేది. మా వారు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఇంకా మా అత్తయ్య మా మామయ్య ఏమో టీవీ అయితే చూస్తున్నారు. ఇంకా అంటే దగ్గరనే టెంపుల్ మా ఇంటికి 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది అనమాట. టౌన్లోనే నంద్యాలలో సంజీనగర్లో కోదండ రామాలయం అని ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అక్కడే అయితే ఏంటి స్పెషల్ అంటే అక్కడ అందరి దేవుళ్ళు ఉంటారండి. అందుకే ఎప్పుడు వెళ్ళినా ఇంకా అందరి దేవుళ్ళు అక్కడే ఉంటారు కదా, దర్శించుకొని రావచ్చు అన్నట్టుగా ఆ టెంపుల్కి వెళ్తాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇంకొకటి కూడా ఉంది, ఇంకొకటి 2 ఏమో ఉన్నాయి. ఇంకా అయినప్పటికీ ఆ టెంపుల్కే వెళ్తాం. అక్కడ అందరు శివుడు ఉంటారు, రామాలయము శివాలయము అలాగే వెంకటేశ్వర స్వామి, ఇంకా అందరూ అమ్మవారు అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇంకా అందరు కలిసి ఉంటారనమాట అక్కడ. ఇంతమంది వీడియోలో కూడా ఒకసారి అయితే తీశాను. ఇంకా ఈసారి అయితే ఎక్కువగా ఏం తీయలేదు. మేము వెళ్ళింది కొంచెం లేట్గానే వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా. ఈసారి వెళ్ళింది అలా లేట్గానే. అయినప్పటికీ లేట్గా వెళ్తే ఏమంటే స్వామికి హారతులు ఇస్తారు, అవి చూడొచ్చు కదా అన్నట్టుగా. అయితే ఈసారి హారతి ఇవ్వటం మామూలుగా 9కి ఇస్తారు ఎప్పుడు. ఈసారి లేట్ అయింది. ఎందుకు 9:30కి అలా ఇస్తామన్నారు. ఇంకా అప్పటి వరకు అయితే ఉండలేదు. మా వారు వెళ్దామని వచ్చేసాము. ఎందుకంటే మెయిన్గా భక్తులు రద్దీ ఎక్కువగా ఉందన్నమాట. ఎక్కడ చూడు అసలు ఎక్కువసేపు నిలబడనీకి లేదు, ఎక్కడ కూర్చోనీకి లేదు అన్నట్టుగా ఉంది. లోపల టెంపుల్లో కొంచెం బయట అయితే తగ్గినారు, కానీ లోపల స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిన దగ్గర అండి చాలామంది ఉన్నారు. అయితే అర్చనకి జస్ట్ కొంచెం అర్చన అయితే చేస్తున్నారు, కానీ అలా కొంచెం అర్చన దగ్గర కూడా ఎక్కువసేపు నిలబడనీయలేదు ఈసారి. అంటే నాకేదో ఈసారి పీస్ఫుల్గా అర్చన చేయించుకున్నట్టుగా అనిపించలేదనమాట. అందరినీ లైన్లో నిలబెట్టారు, అర్చన చేసి పంపిస్తున్నారు. మామూలుగా ఎప్పుడు అయితే మళ్ళీ తీర్థం అయ్యిచ్చి వెనక్కి వచ్చేవాళ్ళము. ఇంకా అలా భక్తులు రద్దీగా ఉన్నప్పుడు ఇంకా అది సాధారణమే. అయితే ఎక్కువగా వీడియో అయితే తీయలేదు. అన్ని దేవుళ్ళని దర్శించుకొని అయితే వచ్చాము నిదానంగా. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి పని ఉంటుంది కదా, ఏం పని, ఇంకా వంట పని. ఆల్రెడీ మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు తిన్నారు, మా చిన్న బాబు ముగ్గురు తినేశారు చపాతి చేసుకొని. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత మా వారికి నాకు చేస్తున్నాను అనమాట. టెంపుల్కి వెళ్తే మనకి ఏమంటే పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంట్లో కన్నా టెంపుల్లో కొన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. ఏమంటే మనం ఎందుకు వెళ్ళాలి అంటే మెయిన్గా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మెయిన్గా అక్కడ ఏమంటే గంట శబ్దము, అదేవిధంగా అక్కడ మంత్రాలు, అక్కడ కొంచెం ధూపం స్మెల్ కొంచెం వేరుగా ఉంటుంది. అది అక్కడ ఏమంటే ధూపం కొంచెం మన ఇంట్లో వేసేదానికి ఆ ధూపం కొంచెం వేరు ఉంటుంది స్మెల్. ఆ ధూపం స్మెల్, అగరబత్తీల స్మెల్, ఇంకా ఆ గంట శబ్దానికే మన నాడులన్నీ ఉత్తేజం అవుతాయంట. అందుకని అక్కడ వెళ్తే మన మనసు కూడా, మనం ఏదైనా గంట కొడుతున్నా, స్వామివారిని మెయిన్గా దర్శించుకోవడానికి స్వామివారిని చూస్తున్నా మన మనసు అంతా స్వామివారి మీదే ఉంటుంది, ఏకాగ్రత అట్లా అన్నమాట. ఇంకా మెయిన్గా ఏమంటే మనం స్వామివారిని చూస్తూ ఉంటే ధ్యాస ఎక్కడ పోకుంటుంది, అదొక ధ్యానం లాంటిది అనమాట. ఇంకా కొంచెంసేపు కూర్చొని వస్తామా మనసు ఎక్కడికి పోకుండా ఆ టెంపుల్లోనే ఉంటుంది, మన మనసు దేవుడి మీదనే లగ్నం ఉంటుంది. అదొక ధ్యానం లాంటిది అనమాట అది కూడా.
అందుకని టెంపుల్కి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా అదేవిధంగా మనకు కూడా కొంచెం పాజిటివ్ శక్తి అని వస్తుందని వెళ్తాము. ఇంకా ఇదైతే ఇవాళ అనమాట. ఉదయాన్నే సింపుల్గా పూజ చేశాను. ఇవాళ ఏమీ పనులు చేయాలనిపించలేదు, ఎందుకో ఉదయాన్నే ఉత్సాహంగా లేదు. ఇంకా ఏం తీద్దాంలే వ్లాగ్ కూడా అనుకున్నానా, ఇంక మళ్ళీ అయితే కొంచెం తీశాను. ఇంక ఇవాళ టిఫిన్కి అలాగే మధ్యాహ్నానికి ఉపయోగపడేలాగా చిత్రాన్నం అయితే చేసేసాను. ఇంకా అది ఈజీగా చేసేయచ్చు, 2 పూటలకి ఉంటుంది, ఇంకేం కర్రీలు అలా అవసరం లేదని ఇంక ఇదైతే మళ్ళీ మధ్యాహ్నం కొంచెం పొడులు అయితే వేసాను. ఇంకా ఊరికి కూర్చుంటే ఎలాగూ సండే కదా, మళ్ళీ ఏమి పొడులు ఇంట్లో లేవన్నట్టుగా 2 రకాల పొడులు అయితే వేసుకున్నాను. ఇంకా కొంచెం కొంచెం మధ్యాహ్నం నుంచి కొన్ని పనులు అయితే వేసాను, కానీ వీడియో అయితే ఏం తెలియదు, ఎందుకో ఉదయాన్నే బద్ధకంగా అనిపించింది. ఒక్కొక్కసారి మనకి అంతే, మన మూడ్ సింగ్స్ మారుతుంటాయి, మనకి బాడీలో కూడా హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి కదా. అందుకని కారం పొడి ఏంటి అంటే, ఒకటేమో ఇడ్లీ దోశ కారంలోకి కారం పొడి అనమాట, ఇంకొకటి అవిసె గింజలు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఇదేమో మామూలుగా కారం పొడి అనమాట. ఇంకా అన్నిట్లోకి ఒకటే ఎండుమిర్చి ఒకటే పెట్టుకున్నాను, రెండిట్లోకి ఉపయోగపడేలాగా. ఇంకా వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను. ఇడ్లీ దోశలకి ఉపయోగపడే కారం పొడి ఏంటంటే పచ్చిశనగపప్పు, అలాగే మినపగుండ్లు, కొద్దిగా నువ్వులు, కొంచెం జీలకర్ర, ధనియాలు తీసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అందులోకి. ఎండుమిర్చి అనేది ఈ అవిసె గింజలు, గుమ్మడి గింజలు ఉన్నాయి కదా, ఇందులోకి కూడా అనమాట. గుమ్మడి గింజలు, అవిసె గింజలు ఏమంటే గుమ్మడి గింజలు మెయిన్గా మనకి జింక్, మెగ్నీషియం ఇవి ఉంటాయి అనమాట. అందుకని అవి రోజు కొంచెం ఒక పొడి అన్నం తినే ఫస్ట్ ముద్దలో వేసుకొని తింటే కనుక హెయిర్కి అలాగే స్కిన్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. నేను ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాను, అయిపోతూనే వెంటనే చేసేస్తాను ఈ పొడి. ఇంకా ఈ మధ్య అయిపోయిందనమాట. ఇంతకుముందు కూడా ఒక వ్లాగ్లో అయితే చూపించిన, ఇంకా నేను ఇదే పొడి చేసుకుంటాను కాబట్టి ఇదే చూపిస్తుంటాను ఎక్కువగా. ఇవాళ కారం పొడి ఏంటంటే, ఇది మనకి ఇడ్లీ దోశ ఎప్పుడైనా ప్లెయిన్గా వేసుకున్నాం అనుకో దోశ చప్పగా ఉంటుంది కదా, అందుకని ఆ కారం పొడి కొంచెం చల్లి కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ దానిపైన చట్నీ అప్లై చేసి తింటే భలే బాగుంటుంది అనమాట. అందుకని ఏదో ఒకటి ఇలా కారం పొడి అయితే దోశలోకి, ఇడ్లీలోకి కావాలి మెయిన్గా, అందుకోసం అనమాట. ఇంకా 2 పెన్నాలు పెట్టేశాను, ఎందుకంటే పని తొందరగా అవటానికి అనమాట. 2 స్టవ్ బర్నర్ల పైన 2 పెట్టేసామనుకో వేగటానికి ఎక్కువ టైం లేకుండా ఈజీగా అవుతుంది. అందుకని ఒక దానిపైనేమో శనగపప్పు వేయించుతున్నాను, ఇంకో దాంట్లో ఏమో అన్ని గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఆ 4. ఇంకా ఏముంటే మనం ఏమన్నా ఏంటివి అంటే బాదం కూడా వేసుకోవచ్చు ఆ దాంట్లో అయితే. ఇంకా అవి ఏం వేయలేదుగా, నేను అవి మాత్రం తీసుకున్నాను. అవి పెద్దగా వేగాల్సిన అవసరం ఏంటంటే గుమ్మడి గింజలు, పుచ్చగింజలు అవి జస్ట్ వేడైతే చాలు. ఎక్కువగా వేడైన అనుకో, ఎక్కువగా వేడైతే అందులో ఉన్న పోషకాలు పోతాయి అనమాట. జస్ట్ వేడైన తర్వాత పొడి చేసుకుంటే సరిపోతుంది. అవేమంటే మనకి ఇవి గుమ్మడి గింజలు, పుచ్చగింజలు ఇవి డైలీ ఒక స్పూన్ నార్మల్గానే తినొచ్చు. ఏమంటే మనం అవి తినడానికి అంత టైం ఉండదు. నేను ఆ చిన్న బాక్స్లో పెట్టుకొని క్యారర్ బ్యాగ్లో పెట్టుకుంటాను, అవి తిననీకి టైం లేక అవి అటు ఇటు బ్యాగ్లో తిరుగుతూనే ఉంటాయి. ఈ కారం పొడి చేసుకున్నాను అనుకో, అన్నంలో కానీ ఏదన్నా టిఫిన్లో అలా వేసుకొని తింటాను అనమాట. అందుకని ఇంక ఇలా కారం పొడి చేసుకుంటాను. ఇంకా అవిసె గింజలు అయితే నార్మల్గా తినలేం, కానీ మిగతా గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తినొచ్చు, కానీ ఇంకా అందుకని మాట మెయిన్గా కారం పొడి చేసుకొని అది మీరు తినటం అలవాటు చేసుకోండి. మనకి హెల్త్కి అనేది చాలా మంచిదండి. దాంట్లో మనకి గుమ్మడి గింజలో చాలా చాలా రకాల విటమిన్స్, అలా కొన్ని కొన్ని ఖనిజాలు అన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని అవి మన డైలీ లైఫ్, మన డైట్లో కొంచెం రోజు తీసుకోవటం అలవాటు చేసుకుంటే మంచిది. ఇంక ఈ శనగపప్పు, మినపప్పు అంటే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలా, అప్పుడే అందులో ఉన్న పచ్చిదనం పోయి మనకి బాగా వేగుతుంది. అందుకని అవి రెండు పెన్నాలలో పెట్టేశాను, అవి వేగుతున్నాయి. ఇవి కొంచెం చల్లారుతాయి కదా అని పక్కన పెట్టేశాను అనమాట. అవి వేయించి ఇంకా కొంచెం శనగపప్పు వేయించిన తర్వాత బాగా 80% వేగిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ధనియాలు వేస్తున్నాను. కొద్దిగా వేసాను, ఇంకా కొద్దిగా నువ్వులు వేస్తున్నాను. ఇంకా ఇవి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటుంటారు, నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తుంటాను. ఈసారి అయితే ఇలా చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఏమంటే ఇంకా ఇందులో మనకు కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇంకా పల్లీలు అయితే ఇంట్లో ప్రజెంట్ నా దగ్గర లేవు, అందుకని పల్లీలు యాడ్ చేయలేదు. కొంచెం పల్లీలు వేసుకున్నా బాగానే ఉంటుందండి ఈ పొడిలోకి. కరివేపాకు ఎక్కువ వేసుకొని చేసుకున్నా బాగానే ఉంటుంది. మునగాకు కూడా వేసుకుంటారు కొంతమంది, మునగాకు పొడి చేసుకుంటుంటారు. మనం హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు రకరకాల పొడులు అండి, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా కూడా కరివేపాకు ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఇంకా శనగపప్పు అయితే వేగిపోయినాయి, అవి ఒక ప్లేట్లో తీసుకున్నాను. మినపప్పు ఇంకా వేగాలి. ఈలోపు ఇంకా ఈ ప్యాన్లోనే ఎండుమిర్చి వేపుతున్నాను అనమాట. అయితే శనగపప్పు, మినపప్పు ఇంకా ఇవన్నీ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేశాను. ఇంకా ఎండుమిర్చి వేయించేటప్పుడు, కరివేపాకు వేయించేటప్పుడు మాత్రమే కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి, ఎందుకంటే అవి బాగా వేగి బాగా క్రిస్పీగా అవ్వటానికి అనమాట. అంటే
ఆయిల్ వేస్తే బాగా వేగుతాయి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. కరివేపాకు చేత్తో నలిపితే చూడండి బాగా ఒట్టిగా నలగాలన్నమాట, అంత బాగా వేగుతుంది కొంచెం ఆయిల్ వేస్తే. లేదు అంటే అంతగా వేగదు. అయితే ఎండబెట్టి కూడా వేసుకోవచ్చు, అది వేరు ఇది వేరులే. ఇంకా ఎండబెడితే ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా అన్నీ కూడా వేయించి ప్లేట్లలో వేసాను. ఉప్పు కూడా పక్కన పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి నేను వెల్లుల్లి వేసింది ఉప్పు వేసింది మర్చిపోతున్నాను చెప్పడానికి. లాస్ట్ వీడియోలో వెల్లుల్లి వేయటం మర్చిపోయాను అనమాట, అంటే వేసాను కానీ చూపించటం అట్లా ఒక్కోసారి స్కిప్ అవుతూ ఉంటుంది. ఏదో ఒకటి చెప్తూ ఉంటాను, ఆ మాటల్లో మర్చిపోతూ ఉంటాను. అందుకని ఉప్పు రెడీగా పెట్టుకున్నాను రెండిట్లకి సరిపోయేలాగా. ఇంకా ఎండుమిర్చి కూడా విడివిడిగా వేయించుకోకుండా రెండిట్లకి సరిపోయేలాగా వేయించుకొని పెట్టుకున్నాను. ఇంకా మనం ఏదైనా పొడులు చేసుకోవాలనుకున్నప్పుడు అన్నిటికీ కలిపి ధనియాలు కానీ జీలకర్ర ఇలాంటివన్నీ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఒకేసారి వేయించుకొని విడివిడిగా పొడి పట్టుకుంటే సరిపోద్ది. ఇంకా నేను తగినన్ని తీసుకున్నాను, ఇందులోకి తగినన్ని అందులోకి తగినన్ని. అంటే కారం ఎవరు తినే అంత వాళ్ళు కదా, ఇంకా నేను ఎంత కారం తింటాను మా ఇంట్లో వాళ్ళు ఎంత కారం తింటారు దాన్ని బట్టి నేను పొడి చేసుకుంటున్నాను అనమాట. ఇంకొంచెం మీరైతే తక్కువగానే తీసుకోండి. కొంతమంది ఏమంటే కలర్ కోసం ఇందులోకి కాశ్మీరీ చిల్లీ వేస్తుంటారు, ఇంకా ఏం అవసరం లేదు, మన ఇంట్లో కదా కలర్ ఏం అవసరం లేదు. ఇంకా ఇవి అన్నీ పట్టిన తర్వాత వెల్లుల్లి కూడా వేసాను. వెల్లుల్లి ఫస్ట్ వేయలేదు కారం దాంట్లోకి, అంటే వెల్లుల్లి ముందు వేస్తే బాగా మెదగదు, అందుకని లాస్ట్లో వేసి ఒకసారి మళ్ళీ ఒకసారి 2-3 సార్లు పలిచిస్తే ఆ వెల్లుల్లి కూడా మెదుగుతుంది. ఇంకా అది చల్లారుతని ప్లేట్లోకి వేసాను. ఇంక ఇది ఇడ్లీ కారం పొడికి ఫస్ట్ శనగబ్యాళ్ళు మినపాలు వేయించాం కదా అవి మాత్రం వేసాను. తర్వాత ఇందులోకి యాక్చువల్గా కొంచెం పుట్నాల పప్పులు వేయాలన్నమాట. పుట్నాల పప్పు లేవని అందులోకి 2 స్పూన్లు పొడి ఉంటే అది వేసాను. ఇంకా సాల్ట్ అయితే వేసాను. ఇవి మాత్రం ఫస్ట్ గ్రైండ్ చేసి మెత్తగా అయిన తర్వాత ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేయాలి. ఇదిగోండి మెత్తగా అయితే బాగుంటుంది ఇడ్లీలోకి. ఇంకా మనం ఏదైనా చట్నీ లేకపోయినా తినొచ్చు అనమాట. పైన కొంచెం నెయ్యి వేసుకుంటే ఇడ్లీ లేకైనా బాగుంటుంది. పొడి చల్లిన తర్వాత ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి కూడా ఒకేసారి వేసి మెత్తగా గ్రైండ్ చేసి ప్లేట్లోకి వేసాను. ఇంకా అది కూడా చల్లారితే కానీ ప్లేట్లో ఆరబెట్టేసి అనమాట. కొంచెం ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనిలే. ఈ పొడులు 15 రోజుల వరకు 20 రోజుల వరకు బాగానే ఉంటాయండి బయట పెట్టిన. ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు నెల రోజులు కావాలనుకున్నప్పుడు కాస్త తీసి మనం సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకో, మళ్ళీ సగం వాడుకుంటుంటే సగం ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఆ తర్వాత 10 రోజులకు ఒకసారి తర్వాత వాడుకోవచ్చు అట్లా. ఇంకా తర్వాత ఉదయాన్నే కొన్ని ఏం చేసామంటే ఫస్ట్ కజ్జికాయలు అయితే చేసాము, అది వీడియో తీయలేదు. కానీ ఇది ఏమిటంటే అంతకుముందు పిండి మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినప్పుడు కొంచెం పిండి ఉన్నింది ఫ్రిడ్జ్లో పెట్టా అని చెప్పాను కదా, అవి కొంచెం అయితే వేసాం. మళ్ళీ ఉంటే పిండి మనం 1-2 నెలలు ఉన్న పిండి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, ఒకేసారి పప్పులు కొబ్బరి పప్పులు బెల్లము పట్టి పెట్టుకున్నాం అనుకో, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకవన్నీ చేసేసాను అనమాట. అవి ఏం వీడియో అయితే తీయలేదు, యాక్చువల్గా తీయాలనిపించలేదు అప్పుడు. ఇంకా ఆల్రెడీ చేసే ప్రాసెస్ అవి చూపించాం కదా ఇంతకుముందు వీడియోలో. ఇంక ఇది అది కాక లేట్ పడుతుంటుంది, ఆఫ్ చేసుకోవాలి ఆన్ చేసుకోవాలి, ఇంకెందుకులే అన్నట్టుగా ఇదైతే వీడియో తీయలేదు. ఇంకా చల్లారిన తర్వాత డబ్బాలు అయితే వేసి పెడుతున్నాం కజ్జికాయలు. ఇంకైతే ఉన్న పిండి అంతా చేసేసామన్నమాట. అయితే ఈసారి తెల్ల గోధుమ పిండి కాకుండా అదే మనకి ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంటుంది కదా వాటితో చేసాము. అయితే అంతకుముందు చేసిన దానికన్నా ఇప్పుడు చేసిన కజ్జికాయలు బాగుండే, ఎందుకంటే ఆశీర్వాద్ గోధుమ పిండివే బాగా కొంచెం తీయగా అనిపిస్తుంది. అంతకుముందు చేసింది తెల్లపిండి కదా అది అంతగా అనిపించలేదు. ఇంకా మా వారు ఊరు వెళ్ళారనమాట ఇవాళ. వస్తూ ఎందుకు వెళ్ళారంటే మా ఊర్లో బంధువులు అమ్మవారికి చేస్తున్నారు అనమాట ఊర్లో మారమ్మకి, అందుకని వెళ్ళారనమాట. అక్కడ టెంకాయ కొడతారు కదా మారమ్మ దగ్గర, టెంకాయ కొట్టి తీసుకొని వచ్చాడు. ఇంకా అట్లే మా అమ్మ వాళ్ళ చెట్టుకి మల్లెపూలు ఉన్నాయి కదా అవి కోసి పంపించింది అనమాట మా అమ్మ కొన్ని. ఇంక ఇప్పుడైతే కాపు తగ్గిపోయింది మనకి, ఇంకా అయిపోయినకి వచ్చింది కదా సీజన్ కూడా, అందుకని కొన్ని అయితే ఉన్నాయి. అయితే ఇవి కడితే 2 మూర పైన అవుతాయండి, 2 మూరల వరకు అవుతాయి. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం, బాయ్.